మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అంటున్నారు. అయితే 2 రోజులుగా మంచిర్యాల, నంద్స్పూరు, అదేవిధంగా లక్షెట్టపేట మున్సిపాలిటీలో పర్యటించేస్తున్నారు. కంట్రోల్మెంట్ ప్యానెల్ భవన నిర్మాణానికి దాదాపు 90 కోట్లకు నిధులతో శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యని ప్రజ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను పేదింటి బిడ్డగా అండగా ఉంటానని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఇటు మరో అడుగు ముందుకేశారని చెప్పవచ్చు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. మరి ఈ క్రమంలోనే ఇటీవల మా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం 6 రోజుల తర్వాత నుంచి మొదలుపెట్టినటువంటి అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించారు. మరి ఈ క్రమంలోనే మరోసారి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైనటువంటి తాగునీటికి సంబంధించినతో పాటు ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ఇటు వార్డుల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు శంకుస్థాపనలు చేశారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూరు, లక్షెట్పేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డిఎంఎఫ్టి నిధులతో పాటు అమృత్ పథకం కింద సుమారు 90 కోట్ల నిధులతోటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయికుంట ఏరియాలో సుమారు 48.5 కోట్లతోటి అటు 3 నీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్ తాగునీటికి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఇటు పాత మంచిర్యాలతో పాటు పలు కాలనీలకు వెళ్లేందుకు రాళ్లవాగు బ్రిడ్జి గత 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సుమారు 20 లక్షలతో నిర్మించారు. మరి దీనికి సంబంధించిన తాత్కాలికంగా నిర్మించినటువంటి ఆ వంతెన గత 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలతోటి కుంగిపోయి కొట్టుకుపోవడం జరిగింది. మరి వరదలు భారీ వర్షాలు వచ్చిన సందర్భంలో వరదలు ఇటు కాజ్వే పై నుంచి భారీ ప్రవాహం ఉండడంతో ఇటు పలు కాలనీలకు మంచిర్యాల పట్టణానికి సంబంధించిన రాకపోకలు నిలిచిపోవడం, అలాగే పలువురు ప్రమాదాల బారిన పడడంతో దాని ప్రధాన సమస్యను పట్టించుకోవడంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో విస్మరించారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ప్రధాన సమస్య అయినటువంటి కాజ్వే నిర్మాణానికి సంబంధించి సుమారు 13.5 కోట్లతోటి రాళ్లవాగు బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇటు నస్పూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటికి నస్పూరు గోదావరి తీరంలో ఉన్నటువంటి తాగునీటికి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణంతో పాటు నీటి ట్యాంకుల నిర్మాణానికి సుమారు 22 కోట్లతోటి శంకుస్థాపనలు చేశారు. ఇటు తాగునీటికి సంబంధించిన ఇటు సింగరేణి ప్రాంతంతో పాటు పలు కార్మిక వార్డులతో పాటు ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు వార్డులకు సంబంధించినటువంటి తాగునీటి పైప్ లైన్లు నాణ్యత లోపించినటువంటి సందర్భంలో తరచూ పైప్ లైన్ లీకేజీలతో పాటు తాగునీరు అందక వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే అంతకుముందు తను అధికారంలో లేనప్పుడు కూడా తన తండ్రి పేరును ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా వేసవి కాలం సమీపించిందట మాత్రం ట్రాక్టర్ల ద్వారా తాగునీరుకు ప్రతి వార్డుకు వాడవాడలో అందించినటువంటి పరిస్థితి నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో తాగునీటి వసతులతో పాటు ఇటు వార్డులో ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్ల సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రధాన దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు లక్షెట్పేట మున్సిపాలిటీకి సంబంధించి గోదావరి తీరంలో ఉన్నటువంటి ఇటు పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించిన పాటు తాగునీటికి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వేసవి కాలం సమీపిస్తుండటంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ఇటు డిఎంఎఫ్టి నిధులకు సంబంధించి 22.5 కోట్లతోటి 3 నీటి ఉపరితల నీటి తొట్ల నిర్మాణంతో పాటు ఇటు డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి ఇటు సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు 5.5 కోట్లతోటి కూడా శంకుస్థాపన చేశారు. మరి ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అగ్ని ప్రమాదంలో కాల్పోయినటువంటి అదనపు గదులకు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం వద్ద నిర్మించినటువంటి సత్యనారాయణ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అప్పుడు నిర్మించి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇటు దానికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. లక్షపేట మండలంతో పాటు దండపల్లి మండలానికి సంబంధించి సుమారు 30,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించి పంటలను 2 పంటలుగా ఏర్పాటు చేసేందుకు కూడా దాని ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా ఇటు సాగునీరు అందుతుంది. మరి ఈ క్రమంలోనే గత 10 ఏళ్ల కాలంలో కూడా నాణ్యత లోపించినటువంటి పైపుల నిర్మాణం వల్ల తరచూ లీకేజీలు ఏర్పడి సగం వరకు కూడా పంటలకు సాగునీరు అందక బీడువారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వర్షాకాలం సమీపించినటువంటి ఎక్కువ భారీ ఎత్తున వరద నీరు సమీపించినటువంటి తరుణంలోనే దానికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి సామాగ్రి ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దానిలో నీటిలో మునిగిపోయి సరిగా లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా పనిచేయనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే దాన్ని దృష్టిలో ఉంచుకొని
సాగునీరు సక్రమంగా అందించేందుకు ఇటు యాసంగితో పాటు రబీ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాని కంట్రోల్ ప్యానెల్ సిస్టానికి సంబంధించి సుమారు 1,59,00,000తోటి దాని సబ్ కంట్రోల్ యూనిట్ సంబంధించిన నూతన భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మరి ఈ క్రమంలో ప్రధాన సమస్యలు ఏంటంటే తాగునీరుతో పాటు మౌలిక వసతుల సదుపాయాలు, ఇటు రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించినటువంటి ప్రధాన దృష్టి సారించి ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా అయితే నెరవేరుస్తున్నటువంటి క్రమంలోనే ఇటు మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే మొదటి స్థానంలో నిలిచేందుకు కూడా కృషి చేస్తారని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఇటు తాగునీటి ప్రధాన సమస్యను తాగునీరుతో పాటు మౌలిక వసతులు, ఇటు రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సాగునీరు అందించే దిశగా కూడా దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లలో కూడా నాణ్యత లోపించినటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా రైతులు ఎదుర్కొన్నారు చెప్పచ్చు. దాంతోపాటు మంచిర్యాల నియోజక పట్టణంలో ఉన్నటువంటి మాతా శిశు రక్షణ సంబంధించిన MCH హాస్పిటల్ను గోదావరి తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి దాని వల్ల గత 2 ఏళ్లలో ఇటు భారీ వర్షాలు ఏర్పాటు చేసినప్పుడు వరదల్లో మునిగిపోయినటువంటి సందర్భం మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ దాన్ని కూడా ప్రధానంగా ఇటు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ వద్ద ఏర్పాటు చేసేందుకు కూడా ఇంతవరకే నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చే దిశగా కూడా దానికి ఇప్పటికే అధికారులతో చర్చించడం జరిగింది. 300 పడకలతోటి కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచి ఇప్పుడు సుదూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ప్రధాన నడిబొడ్డున మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకలతో పాటు ఇటు మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో కూడా 300 పడకలు ఏర్పాటు చేసేందుకు కూడా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ హామీ ఇచ్చారని చెప్పవచ్చు. వరుణ్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే నరేష్ ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోపే కంటోన్మెంట్ ప్యానెల్ భవన నిర్మాణానికి 90 కోట్లు, అదేవిధంగా నిధులతో శంకుస్థాపన, ఇలా ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటే మొత్తం చేసుకుంటా వెళ్తుంది 4 నెలల లోపే. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్తాం. దీని మీద ప్రజల యొక్క స్పందన అక్కడ ఏ విధంగా ఉంది? అయితే గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దివాకర్ రావుకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తాను కనీసం దాని దృష్టి కూడా సారించాలన్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చే దిశగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ముందుగా రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోట్ల రూపాయలు కూడా దోపిడీకి గురయ్యాయి. మరి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తరుగు పేరిట తాలు పేరిట దోపిడీకి గురైనటువంటి అణగారిపోయినటువంటి రైతులు నేడు తరుగు అనేది లేకుండా ఎంత అయితే వడ్లు కొనుగోలు వాళ్ళు పండించిన పంటకు సరైన మద్దతు కూడా జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి రోడ్లే కాకుండా తాగునీటికి సంబంధించిన అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇవే ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాత్రం దృష్టి సారించలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నటువంటి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రభుత్వాలపై పూర్తి విశ్వాసంతో తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నదిగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.